మనోహరి కావాలని పిల్లల్ని నిర్మలమ్మ వాళ్ళను డైవర్ట్ చేస్తూ అరుంధతి ఫోన్ చేసిందనడం మీ భ్రమ మాత్రమే, ఎందుకంటే నిజానికి ఫోన్ చేసింది నేను కాబట్టి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏంటి, ఫోన్ చేసింది నువ్వా అని నిర్మలమ్మ అంటూ ఉంటే, అవునండి, అంతకుముందు ఆరు బతుకున్నప్పుడు ఎప్పుడూ కూడా కాఫీ కబుర్లు ప్రోగ్రాం వింటూ ఉండేది కదా, తనతో పాటు నేను కూడా ఆ ప్రోగ్రాంని వినేదాన్ని. ఆరుని నాకు ఆ ప్రోగ్రామ్ని అలవాటు చేసింది. అప్పటి నుండి నేను కూడా ఆర్జే బాగీకి ఫ్యాన్ అయిపోయాను. అందుకే ఆరు లేదు కాబట్టి ఎప్పుడు మొదటి కాల్ చేసే ఆరు ప్లేస్లో నేను చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు ఆరునే కాఫీ కబుర్లు ప్రోగ్రామ్కి ఫస్ట్ కాలర్ అయి ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న మీకు నేను మాట్లాడేసరికి ఆరుని మాట్లాడినట్టుగా అనిపించింది అని చెప్పి మనోహరి అంటూ ఉండడంతో, మరి ఆర్జే బాగిని చెల్లి అని ఎందుకు పిలిచావని చెప్పి అంజు వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాంతో మనోహరి ఆరు బతుకున్నప్పుడు ఆర్జే బాగిని తన చెల్లెల్లాగా భావించేది, అందుకే ఇప్పుడు తన స్థానంలో నేను కూడా ఆర్జే బాగిని నా చెల్లెల్లాగే భావించి అలా అన్నాను, అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పి మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదు, నేను చెప్పిందే నిజం, మీరంతా రిలాక్స్డ్గా ఉండండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోపక్క అమర్ బాగిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఏదైనా అవసరం ఉంటే రాతోడు ఇంటి దగ్గరే ఉంటాడు, అతన్ని అడగండి అని చెప్పి అమర్ బాగికి చెబుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత బాగి అమర్తో, ఏవండి, ఏంటండి అలా ఉన్నారు, ఒంట్లో ఏమైనా బాగోలేదా అండి అని చెప్పి బాగి అడుగుతుంటే, అటువంటిది ఏం లేదు బాగి, నేను సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేస్తాను, సరే బాయ్ అని చెప్పి అసలు ఆరు గొంతు ఎఫ్ఎంలో వినిపించడం ఏంటి, చనిపోయిన ఆరు ఫస్ట్ కాల్ ఎలా చేస్తుందని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క గుప్తా ఎలాగైనా సరే ఈ బాలికకి ఈరోజు గతాన్ని గుర్తు చేయాలి, లేదంటే చాలా ప్రమాదం అని చెప్పి ఎలా గుర్తు చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఆ బాలికకు తన తాలిబొట్టుని తాకితే గతం అంతా గుర్తుకు వస్తుంది కదా అని చెప్పి ఆలోచిస్తూ ఇక అలా రాథోడ్ సరుకులు తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే గుప్తా వెళ్ళి రాథోడ్ శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఇక అంతకుముందే బాగి ఇంట్లోకి వస్తుంది. బాగి ఇంట్లోకి వచ్చిన తర్వాత అనామిక పిల్లలకు సోఫాలో కూర్చొని హోంవర్క్ చేయిస్తూ ఉంటుంది. రాత్రుల్లోకి ప్రవేశించిన గుప్తా పరిగెత్తుకుంటూ అనామిక దగ్గరికి వస్తాడు. బాలిక బాగి బాలికకు ఏదో సమస్య ఉందట, ఒక్కసారి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటే, అప్పుడు ఏంటి రాతోడు భాష ఇలా ఉందని చెప్పి అనామిక షాక్ అవుతూ ఉంటుంది. రాతోడు అంతేలే, ఒక్కోసారి ఒక్కోలాగా బిహేవ్ చేస్తాడు, వెళ్ళి త్వరగా వచ్చే అనామిక అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. సరే అని చెప్పి అనామిక రాతోడితో కలిసి బాగి దగ్గరికి వస్తుంది. ఇక బాగి తన గదిలోకి వెళ్తూ ఉంటే, బాలిక నీ మంగళసూత్రానికి ఏదో సమస్య ఉంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఏంటి రాతోడు ఈరోజు విచిత్రంగా మాట్లాడుతున్నావు, అయినా నా తాలికి ఏం సమస్య ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనామికను రాతోడు పిలవడంతో అనామిక అక్కడికి వచ్చి, మేడం, మీ తాలికి ఏదో ప్రాబ్లం ఉందని రాతోడు అంటున్నాడు, ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే, తాళి డ్రెస్ హుక్లో ఇరుక్కున్నట్టుంది, ఒక్కసారి హెల్ప్ చేస్తారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనామిక, సరే మేడం, ఒక్కసారి ఇలా రండి అంటూ అలా తన తాళి అక్కడున్న బటన్లో ఇరుక్కోవడంతో తన చేతులతో ఆ తాళిని ముట్టుకొని చిక్కు విప్పుతూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అది దాని తాళి ముట్టుకుంటుందో అప్పుడు గతం మొత్తం గుర్తుకు వస్తుందని స్వామీజీ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, దానికి గతం గుర్తుకు రాకూడదు అని చెప్పి మనోహరి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇక ఈలోగానే అనామిక బాగి తాళిని ముట్టుకుంటుంది. దాంతో అనామికకు పూర్తి గతం గుర్తుకు వస్తుంది. చెల్లి అంటూ బాగిని పిలుస్తూ ఉంటుంది. ఇక అలా చెల్లి అంటూ బాగిని పిలవడంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి అనామిక గారు కొత్తగా నన్ను చెల్లి అని పిలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రాతోడ్లో ఉన్న గుప్తా బయటకు వచ్చేసి, బాలిక, నువ్వు తొందరపడి ఆ బాలికను చెల్లి అని పిలవడం వల్ల
నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వు బయటకు రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అనామికలో ఉన్న ఆరు బాకీతో ఏం లేదు మేడం, ఊరికే సరదాగా అలా పిలిచాను అని చెప్పి నేను ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది. దీనికి పూర్తిగా గతం గుర్తుకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇంట్లో నుండి పంపించేయడం ఎలా అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆరు బయటకు వచ్చిన తర్వాత గుప్తా ఆరుతో, బాలిక, అమ్మయ్య, మొత్తానికి నా ప్రయత్నం ఫలించింది. నీకు గతాన్ని గుర్తు చేయగలిగాను. చూడు బాలిక, నువ్వు ఈ బాలిక శరీరంలో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు. 41 రోజులు ఈ శరీరంలో ఉంటే అది చాలా పెద్ద సమస్య సృష్టిస్తుంది. అందుకే నీకే చెప్తున్నాను బాలిక, త్వరగా ఆ బాలిక శరీరంలో నుండి బయటకు వచ్చేసాయని చెప్పి ఆరు అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, నేను రాలేను. మీరు అన్నట్టుగా 41 రోజుల తర్వాత కదా ఈ శరీరంలో ఉండకూడదు అంటున్నారు. అంటే ఇంకా నాకు ఒక 15 రోజుల టైం ఉంది. ఈ 15 రోజుల్లో నా చెల్లెల్ని, నా భర్తను ఒకటి చేయాలి. ఆ మనోహరిని ఇంటి నుండి వెళ్ళగొట్టాలి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే నేను ఈ శరీరంలో నుండి బయటకు వస్తాను గుప్తా గారు. అప్పటి వరకు నేను రాలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆత్మగా నా పిల్లల్ని దగ్గరగా చూసుకుంటూ వాళ్ళని ముట్టుకోలేక, నా వాళ్ళతో ప్రేమగా మాట్లాడలేక నేను ఎంతో నరకాన్ని అనుభవించాను. అటువంటిది ఆ దేవుడు నాకు 2వ జన్మని ప్రసాదించాడు. అందుకే ఈ జన్మను నేను వృధాగా పోనివ్వదలుచుకోవడం లేదు. ఆ మనోహరి పాపాన్ని పండేలాగా చేస్తాను. దాన్ని ఇంటి నుండి నా వాళ్ళ చేతనే బయటకు గెంటిస్తానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అలా పూర్తిగా అనామిక ఆరులాగా మారిపోతుంది. లోపలికి వచ్చిన తర్వాత తన పిల్లల్ని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దులు పెడుతూ ఉంటుంది. ఏమైంది అనామిక, ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నావని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఏం లేదు, మీరు చదువుకోండి అని చెప్పి ఇక అలా ఆరు కిచెన్లోకి వెళ్ళి తన వాళ్ళ కోసం ఇష్టమైనవన్నీ కూడా వండి పెడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం పిల్లలకు ఇష్టమైన కర్రీస్ అన్నీ కూడా వండి పెడుతూ, ఇది నీకు ఇష్టమైన ఆలూ ఫ్రై, సార్ మీకు ఇష్టమైన గుత్తి వంకాయ ఫ్రై అంటూ ఇక అలా అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటే అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఈరోజు నువ్వు అచ్చం మా కోడలు అరుంధతిలాగా ప్రవర్తిస్తున్నావమ్మా, తను కూడా ఇంతే. ఎవరెవరికి ఏమేమి ఇష్టమో తెలుసుకొని ఓపికగా వండి పెట్టేది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా కోడలి వంట రుచి చూసినట్టుగా ఉంది అని చెప్పి అందరూ కూడా అనామికని మెచ్చుకుంటూ ఉంటే ఇక అక్కడున్న బాగీకి జలస్గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, ఇన్ని రోజులు నేను వండి పెట్టాను కదా అంటే నా వంట మీకు నచ్చలేదా అని అంటూ ఉంటే, నీ వంట ఎవరి తల్లి బాగోలేదన్నారు, నీ వంట అద్భుతంగా ఉంటుంది. ఈరోజు అనామిక కొత్తగా వంట చేసింది కదా, తనని మెచ్చుకోకపోతే తను బాధపడుతుంది, అందుకే అలా అన్నామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో బాగి కూడా నవ్వుతూ సరదాగా అన్నంలేండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అనామిక గారు, మీరు ఈ వంటలన్నీ ఎలా నేర్చుకున్నారు? ఇన్ని వంటలు చాలా తక్కువ టైంలో చేయగలిగారు అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు అనామిక, చిన్నప్పటి నుండి నేను ఒంటరిగానే పెరిగాను కదా మేడం, అలా నాకు అన్ని వంటలు చేయడం వచ్చేసిందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అందరూ భోజనం చేసిన తర్వాత అమర్ గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు ఆరు, రేపు ఆయన పుట్టినరోజు కదా, ఆయన పుట్టినరోజు నాడు బాగి చేత సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే అప్పుడు ఇద్దరు దగ్గర అవుతారని చెప్పి మేడం మేడం అంటూ బాగిని పిలుస్తుంది. రేపు సార్ బర్త్డే కదా, ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే అప్పుడు సార్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. మా ఆయన పుట్టినరోజు నాకే తెలీదు, అటువంటిది మీకెలా తెలుసు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇందాక పిల్లలు డిస్కస్ చేసుకుంటూ ఉంటే విన్నాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఓ అవునా, అయితే రేపు ఖచ్చితంగా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేయాల్సిందే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అమర్ నిద్ర లేచేసరికి బాగి ఎంతో అందంగా రెడీ అయ్యి అమర్ కళ్ళ ముందు నిలబడి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి అని చెప్పి అమర్కి విష్ చేస్తుంది.
థ్యాంక్ యూ బాగి, కానీ నా బర్త్డే అని నీకెలా తెలుసు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తెలుసుకున్నాను అని చెప్పి త్వరగా వెళ్ళి మీరు ఈ డ్రెస్ వేసుకొని రండి, ఎంతో ప్రేమతో మీకు ఈ డ్రెస్ తెచ్చాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి తీసుకొచ్చిన కొత్త డ్రెస్ని అమర్ వేసుకొని కిందికి వస్తాడు. ఇక పిల్లలు ఈ విధంగా మాట్లాడుకుంటారు. మిస్ అమ్మ డాడీ కోసం కొత్త డ్రెస్ కూడా తెచ్చిందట. వీళ్ళిద్దరూ రోజు రోజుకి చాలా దగ్గర అవుతున్నారు. మొన్నేమో డాడ్ మిస్ అమ్మ కోసం డ్రెస్ తీసుకొచ్చారు, ఈరోజేమో మిస్ అమ్మ డాడ్ కోసం డ్రెస్ తీసుకొచ్చింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు అంజు లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ బాగి తీసుకొచ్చిన డ్రెస్ని డాడ్ వేసుకోరని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అమర్ అలా బాగి తీసుకొచ్చిన డ్రెస్ వేసుకొని కిందకి రావడంతో అంజు ఒక్కసారిగా షాక్ అవుతుంది. బాగి బెలూన్స్ని బ్లాస్ట్ చేస్తూ పాపర్స్ని బ్లాస్ట్ చేస్తూ అమర్కి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటే డాడ్కి ఇటువంటివన్నీ ఇష్టం ఉండదు కదా అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అమర్ మాత్రం అందరితోనూ చాలా సరదాగా గడుపుతూ ఉంటాడు. ఇక అమర్లో వచ్చిన మార్పును చూసి ఆరు ఎంతగానో ఆనందపడిపోతుంది. అందరూ కలిసి ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇక ఆరుని అందరినీ కలిపి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. నా కుటుంబాన్ని చాలా రోజుల తర్వాత ఇలా చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి ఆరు మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వస్తే ఆరు, నువ్వు మళ్ళీ రెండవసారి నీ కుటుంబంలోకి వచ్చి నీ చెల్లిని నీ భర్తను ఒకటి చేయాలని చూస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అనుకున్నది జరగనివ్వను. అవసరమైతే నిన్ను నీ చెల్లెల్ని ఇద్దరిని కూడా ఒకేసారి పైకి పంపించేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏవండి, ఈరోజు మీ బర్త్డే కదా, అందరం కలిసి సరదాగా మూవీకి వెళ్దామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ సరే తప్పకుండా వెళ్దామని చెప్పడంతో పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ మూవీకి వెళ్తూ ఉంటే మనోహరి మాత్రం నేను రాను, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పి అమర్ వాళ్ళను పంపించేసిన తర్వాత మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తుంది. బాబ్జీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ అనామికను బాగిని చంపేయాలి అని అంటూ ఉంటే మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం, ఆ అరుంధతి ఆత్మగా ఉన్నప్పుడు ఆ ఘోర ఏమీ చేయలేకపోయాడు, ఇప్పుడు ఆ అరుంధతికి అన్ని విషయాలు తెలుసు, ఇప్పుడు అటువంటి అరుంధతిని నేను మళ్ళీ ఎలా చంపగలను, అయినా ఒక్కసారి తన ప్రాణాలు తీసినందుకే తను నన్ను బాగా గుర్తు పెట్టుకుంది, రెండవసారి నేను కనుక తన ప్రాణాలు తీయడానికి వస్తే నన్ను చంపేస్తుంది మేడం, నేను ఈ పని చేయలేను అని బాబ్జీ అంటూ ఉంటాడు. చూడు బాబ్జీ, నువ్వు ఈ ఒక్క పని చేసి పెడితే నువ్వు కలలో కూడా ఊహించని డబ్బు నీకు ఇస్తాను, 50 లక్షలు ఇస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. 50 లక్షల అని చెప్పి బాబ్జీ మనోహరి చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. కొంచెం రిస్క్ అయినా 50 లక్షలు అంటున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, మీరు ఏదో ఒకటి చేసి ఆ అక్క చెల్లెల్ని బయటకు రప్పించండి, అంతా నేను చూసుకుంటానని చెప్పి బాబ్జీ అంటూ ఉంటే అమ్మయ్య, బాబ్జీ గడు ఒప్పుకుంటాడో లేదో అనుకున్నాను, మొత్తానికి 50 లక్షలని ఆశ చూపించడం వల్ల వాడు ఒప్పుకున్నాడు. ఈ అక్క చెల్లెలిద్దరినీ ఈ లోకంలో లేకుండా చేస్తే నేను ఇంట్లో ప్రశాంతంగా అమర్తో కలిసి సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇక బాగి అమర్ పిల్లలు వీళ్ళందరూ కలిసి మూవీ చూసి ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా రోజుల తర్వాత నా కుటుంబంతో ఇంత హాయిగా గడిపాను, చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆరు కూడా ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత గుప్తా ఆరు దగ్గరికి వచ్చి బాలిక, నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ నీ అసలు కర్తవ్యాన్ని మర్చిపోతున్నావని చెప్పి అంటూ ఉంటే రేపటి నుండి అదే పనిలో ఉంటాను గుప్తా గారు, ఆ మనోహరి నిజ స్వరూపాలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే బాగి అమర్తో, ఏవండి మామయ్య హాస్పిటల్లో ఉండి 4 రోజులు అవుతుంది, ఒక్కసారి కూడా వెళ్ళి చూడలేదు, నేను ఈరోజు వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే నేను కూడా వస్తాను పద బాగి అని చెప్పి అమర్ బాగిని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి ఎలో చేస్తామని చెప్పి హాస్పిటల్ వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో బాగి లోపలికి వచ్చి ఖాళీ పరిస్థితి చూసి చాలా బాధపడుతుంది. ఇక బాగి అక్కడ ఉండగానే ఖాళీ స్పృహలోకి వస్తాడు. మావయ్య, నువ్వు స్పృహలోకి వచ్చావా, ఎవరు నిన్నిలా పొడిచింది అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే మనోహరిని నన్ను పొడి చేసింది అని చెప్పి ఖాళీ అంటూ ఉంటాడు.
ఇక వెంటనే భాగ్య అమ్మని పిలుచుకొని వస్తుంది. ఏవండి ఒకసారి ఇలా రండి అంటూ ఇక అలా అమ్మని పిలుచుకొని వచ్చి, మామయ్య ఎవరు నిన్ను పొడిచారంటే మనోహరి పేరు చెప్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు అమర్ కాళీ వైపు చూస్తూ, కాళీ నేను అమరేంద్రని, నిజం చెప్పు, నిన్ను పొడిచింది ఎవరు? మనోహరియే నిన్ను పొడిచిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో కాళీ అవును సార్, నన్ను మనోహరిని పొడి చేసింది అని చెప్పి ఒక్కసారిగా మళ్ళీ స్పృహ కోల్పోతాడు. ఇక దాంతో మనోహరి కాళీని పొడిచిందన్న విషయం తెలుసుకున్న అమర్ ఆవేశంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు.